ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వచ్చేటైతే కార్తిక్ ఘట్మనేని గారు తమ ప్రీవియస్ వర్క్స్ లాగా స్టోరీ, కాన్సెప్ట్ మరియు సీజీ వర్క్ ఏముంటుంది అది చాలా బాగా చేసినా కూడా తమ ప్రీవియస్ వర్క్స్లో డైరెక్షన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో ఎలా సక్సెస్ అయ్యారో అది ఈ సినిమాకు కాలేదు ఎక్కడో అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, డైరెక్టర్ గారి ప్రీవియస్ మూవీస్ని మనం చూసినట్టయితే అన్వాంటెడ్ సీన్స్ అనేది ఏముంటది, అది చాలా తక్కువ ఉంది. స్టోరీ పైనే మూవీ మొత్తం ఎవాల్వ్ అవుతుంది. అయితే విదాయ్ విషయానికి వచ్చేసరికి స్టోరీ సాగుతున్నా కూడా ఎక్కువ అన్వాంటెడ్ సీన్స్ ఉండటంతో ఫస్ట్ హాఫ్లో కానివచ్చు మరియు సెకండ్ హాఫ్లో కానివచ్చు చాలా ల్యాగ్ అని అనిపిస్తుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, అంతేకాకుండా ఈ సినిమాలో ఎక్కడో చాలా ఇల్లాజికల్ సీన్స్ని పెట్టారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా.